హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చింది కదండి, అనేక రకమైన పచ్చళ్ళు చేస్తూ ఉంటాం. మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. నేను ఇలా ఉసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. పక్కా కొలతలతో చెప్తానండి. ఉసిరికాయ మెత్తబడి చక్కగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎలా చేశాననేది కామెంట్స్లో తెలియచేయండి. ఉసిరికాయ మంచిగా ఊరింది, మీకు సంవత్సరం పాటు నిల్వ అనేది ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మనకు పాడవకుండా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉసిరికాయలు తీసుకున్నాను. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశాను. శుభ్రం క్లాత్తో తుడిసేసుకోవాలన్నమాట. తడి లేకుండా తుడుచుకొని ఇప్పుడు ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. లోపలికి మనం పెట్టింది ఊరగాయ కాబట్టి అంత నీట్గా ఉండాలి కాబట్టి ఉసిరికాయతో ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు 50 గ్రాముల చింతపండు తీసుకోండి. 50 గ్రాముల చింతపండు తీసుకొని వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని చాలామంది అయితే అలా వేడి నీళ్ళతో మిక్సీ పట్టేస్తారు, కానీ మధ్యలోని ఇలాగా ఉట్టులాగా ఉంటాయి కాబట్టి అవి తీసేసుకోవాలి. కాబట్టి కొద్దిగా మన చింతపండు పులుపు ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలండి. చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనకి ఊరగాయ ఎక్కువ కారం పులుపులు వేయట్లేదు కాబట్టి నేను ఇలా 50 గ్రాముల చింతపండు మంచిగా గుజ్జు తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆవాలు వేసుకోండి. ఆవు పిండి మెంతిపిండి వేయాలి కాబట్టి ఇలా డైరెక్ట్గా 2 కలిపి వేయించేస్తున్నాను అనమాట. ఇప్పుడు 4 స్పూన్లు ఆవాలు వేసుకోండి. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే. 2 కలిపి వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలన్నమాట. ఇలా ప్లేట్లోకి తీస్తాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, అంటే పావు కప్పు అనమాట. 2 కలిపి మంచిగా మరగనివ్వండి. మరి వేడి అవసరం లేదు, కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు ఆయిల్లోనే మంచిగా వేగాలన్నమాట. ఎలా వేగాలంటే మనం గుచ్చి చూస్తే వేగిందో లేదో తెలియాలి. అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదుపుతూ మంచిగా వేయించుకోండి. వేగేటప్పుడు ఉసిరికాయ అనేది చూడండి పెద్దవిగా అవుతాయి, మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆయిల్లో పెట్టేసామనుకోండి మాడిపోతుంది, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఒక పావు గంట పట్టిందండి. ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో. చూసారా, ఇలా చాకుతో గుచ్చి చూస్తే ఉసిరికాయ అనేది ఉడికిపోయింది. ఇలా ఉడికినప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మరి ఎక్కువ ఉడికించుకుంటే పచ్చడిలో చిదిరైపోతాయండి, అందుకని ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. నేను తీసేసి ఒక ప్లేట్లో వేసేసాను. పూర్తిగా పచ్చడి చేసే అన్ని ఐటమ్స్ పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, కప్పు వేసుకోవాలి. 1 కప్పు మెజర్ పెట్టుకోండి, అది దాంతో మీకు సరిపోతుంది అనమాట. ఒక 2 స్పూన్ల గుజ్జు అనేది వచ్చింది, అది కూడా వేసేసి ఆయిల్లో మీడియంలో పెట్టి మనం పులిహోరకి ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కదా, తర్వాత అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో ఉడికిపోయింది కదా, ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసాను. ఆయిల్ తీసి ఒకసారి పూర్తిగా చల్లారిన పులుపులోని 1/2 కప్పు 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేస్తున్నానండి. అదైతే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసి నెక్స్ట్ 1/2 స్పూన్ వేసాను. ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు కదండి. నేనైతే మా ఇంట్లో టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నాను. ఇప్పుడు మెంతిపిల్లి ఆవాలు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ముందే ఉసిరికాయలు వేసి ఈ పొడిలన్నీ వాటి మీద వేసామనుకోండి మొత్తం చిదిరైపోయి ఉసిరికాయ అంత టేస్ట్ బాగోదు. అందువల్ల మొత్తం అన్నీ కలిపేసి ఉసిరికాయలు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం మనం వేసిన కారం ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లాస్ట్లో తాలింపు వేస్తానండి. తాలింపు ఎందుకు వేస్తానంటే తాలింపు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద మందంగా ఉన్న కళాయి పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ముందు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసాను కదండి, దాంతో పావు కప్పు ఆవాలు మినపప్పు వేసాను, అది వీడియో మిస్ అయిపోయింది. 2 ఎండుమిర్చి గుప్పుడు వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పచ్చడిలో వెంటనే వేసేయకూడదండి, ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా చల్లారిపోయిన తర్వాతే పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది పోపు కూడా నేను పోపు దినుసులు ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్తో పాటు వేసేస్తున్నాను. మీకు ఇంకా ఇష్టం ఉంటే ఎక్కువగా ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నేను వేసిన ఆయిల్ మటుకు కరెక్ట్గా సరిపోయిందండి.
నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇప్పుడు నేను 3 రోజుల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. 3 రోజుల పాటు మనం అలా కలుపుతూ ఉంటుంటే చక్కగా మనకి ఉసిరికాయకి కారం అంతా పడుతుందండి. 3 రోజుల తర్వాత చక్కగా ఉసిరికాయ అనేది రెడీ అయిపోయింది. గాజు సీసాలాంటిది ఉంది, అందులోకి వేసుకుంటున్నాను. ఇలా గాజు సీసాలో వేయడం వల్ల ఎక్కువగా బ్లాక్ అవ్వదండి. ఒకవేళ బ్లాక్ అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అన్నీ కరెక్ట్గా కుదిరాయి. నేను ఈ వీడియో చూపించడానికి కారణం ఎప్పుడు చేసిన వీడియో తీయలేదు, ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి. ఊరగాయ కూడా చక్కగా ఊరిపోయిన చూసారా, ఇలా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.